వాట్సాప్ కొత్త వాట్సాప్ వల్ల అప్డేట్ వల్ల ఇబ్బంది వచ్చింది. డైలీ అప్డేట్ చేయాల్సి వస్తుంది డీపీని. అండ్ 24 hours వరకే డిస్ప్లే అవుతుంది కదా, స్టేటస్ కనపడదు. అది ప్రాబ్లం. చాటింగ్ చేసుకోవడానికి బాగానే ఉంది. చాటింగ్ చేస్తారు సూపర్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది అంటే డైలీ రాలేరు కదా, అంటే ఇప్పుడు డీపీ పెట్టినాక డైలీ రాలేరు కదా, అది 24 hours ఉంటుంది, తర్వాత రిమూవ్ అయిపోతుంది కదా. సో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ డీపీ చూపెట్టదు వేరే వాళ్ళకి, అది ప్రాబ్లం. ఇంకా చాటింగ్కి అయితే బాగానే अच्छा है, ओके है, लेकिन कंपैरिजन टू ओल्ड उतना खास नहीं है. बस ऐसे ही पसंद नहीं आया. बस पसंद नहीं आया ऐसे ही, अच्छा नहीं है. ओल्ड वाला ज़्यादा अच्छा था. వాడతా. కొత్త అప్డేట్ వచ్చింది కదా, బాగుందా బాగాలేదా? అంత నాకైతే యావరేజ్ అనిపించింది. యావరేజ్ అనిపించింది. అంటే ఆ స్టేటస్ సేమ్ ఇన్స్టాగ్రామ్ తీరు, ఇంకా స్టేటస్ అంతా బాగోలేదు. ఇంకా అలా కాంటాక్ట్స్వి వేరే అంటే ఓల్డ్ మోడల్ అంటే మంచిగా ఉంటుండే. అంటే అది వాట్సాప్ అనేది మనం రోజు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది కదా స్టేటస్. అదే మనం పెట్టిందైతే ముందున్నదైతే ఫస్ట్ డైలీ ఉంటుండే, మనం పెట్టేంత వరకు చేంజ్ చేసేంత వరకు చేంజ్ కాకపోతుండే. ఇదైతే అట్లా కాదు, ఊకే చేంజ్ చేయాల్సి వస్తుంది. మనం చేంజ్ చేయాలంటే ఊకే డైలీ చేంజ్ చేయలేం. మనం ఏదో వాడుతున్నాం అంటే వాడుతున్నాం అన్నట్టు అంటాం. రోజు అప్డేట్ మన పిక్స్ కూడా పెడితే కొన్ని వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి. అదైతే ముందు పాతదైతే డైలీ సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా రోజు రోజు అప్డేట్ అయిపోతుంది. న్యూ వర్జనే బాగుంది, ఎందుకంటే మనం న్యూస్ స్టోరీస్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఇంకా కాంటాక్ట్స్ ఏం కనిపించవు, ఓన్లీ చాట్స్ కనిపిస్తాయి. అండ్ కాల్స్ కూడా చాలా అప్డేట్గా ఉంటుంది. ఏం లేదు, మనం డీపీ చూసి చేయవచ్చు. ఆ స్టేటస్ అది కదా, అది పార్ట్ కొంచెం ఏమంటారు ఎగ్జైటింగ్గా ఉంది. సేమ్ స్టోరీస్, న్యూస్ స్టోరీస్, జియో స్టోరీస్ పెడతారు కదా. సో మేము డైలీ చేయం, ఎప్పుడైనా. ఇప్పుడు హోలీ ఫెస్టివల్ కదా, అప్పుడు హోలీ ఫెస్టివల్ ఉంటే కొంచెం చేస్తాం అంతే. పర్లేదు, కొత్త వర్షన్ బాగానే వచ్చింది. అంటే స్టేటస్ అప్డేట్ అవన్నీ 24 hours ఉండడం అదంతా. కొత్త వాట్సాప్ అప్డేట్ అయ్యింది. యాక్చువల్గా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ట్రై చేశారు, బట్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. పర్లేదు, బాగానే ఉంది అని చెప్పొచ్చు. ఒకవరకు యూజ్ అవ్వట్లేదు అంటే 24 hours వరకు ఉంది. సో ఒకసారి 24 hours అయిపోయింది అంటే ఇవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో అది కాకుండా 24 hours తీసేసి పర్మనెంట్గా పెడితే ఏమైనా ఉండొచ్చు. టైం లిమిట్ అనేది తీసేయాలి. కొత్త అసలు బాగాలేదు, పాత మస్తు ఉంటుండే. అది ఒక్కొక్క రోజు అది పెట్టాలంటారు, స్టేటస్లు పెట్టాలి. అవి ఎందుకు అవన్నీ మళ్ళీ 24 hours మళ్ళీ ఇంకోటి పెట్టాలంటారు. అట్లా బాగాలేదు. పాతది కాంటాక్ట్స్ ఉంటుండే, రీఫ్రెష్ కొట్టేస్తే మొత్తం కాంటాక్ట్స్ అన్ని చూపెడుతుంది. దీంట్లో ఏం చూపెడతలేదు. అందుకే ఓవర్ అప్డేట్ చేసుకోకండి, పాతది పెట్టుకోండి. నార్మల్ వాట్సాప్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అంటే స్టేటస్ ఇప్పుడు నార్మల్ ఎఫ్బీ అయితే మనకి స్టేటస్ అండ్ ఆల్ అవన్నీ జస్ట్ పిక్చర్స్ అప్లోడ్ చేయడం మిగతా అన్నీ ఉంటాయి. బట్ వాట్సాప్ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారంటే ఓన్లీ ఫర్ మెసేజింగ్ పర్పస్. అప్డేటే బాగుంది యాక్చువల్లీ, వాట్సాప్ కన్నా కొత్త అప్డేటే బాగుంది. ఎందుకంటే ఇన్ స్టేటస్లో ఎవరికైనా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఎవరికైనా ఇఫ్ వీఆర్ ఫీలింగ్ సారీ వీ కెన్ టెల్ సారీ. సో దట్ న్యూ వన్ ఈస్ too good. We can do the same thing in FB also. We can't, but we can ఇది డిబేట్ కాంపిటీషన్ కాదు ప్రతీక్ష. వాట్సాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత స్టేటస్ చూపించట్లేదు. 24 hours వరకే ఉంటుంది ఆ స్టేటస్ పెట్టినా కానీ. ఇప్పుడు ఇది వరకు అయితే మనం పెట్టుకున్నా కానీ ఇయర్స్ వరకు చూపించేది స్టేటస్. ఇప్పుడు మనం పెడితే 1 day వరకే ఉంటుంది. వేరే దాంట్లో ఇప్పుడు స్టేటస్ అనేది ఒకటే రోజులో వెళ్ళిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెట్టాలి. రోజుకి ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇది వరకు అయితే ఒకటే స్టేటస్ మనకు నచ్చినప్పుడు మార్చుకోవాలి. ఇప్పుడైతే డైలీ మారుస్తుండాలి. మైనసే అది. నెట్ బ్యాలెన్స్ వేస్ట్ అవుతుంది కదా మాకు డైలీ ఆన్ చేసినందుకు. నాకు నచ్చలేదు వాట్సాప్. న్యూ అప్డేట్ చేసుకున్నాను నేను, బాగాలే, ఫీచర్స్ ఏం బాగాలే. పాత వాట్సాప్ అయితేనే బాగుంది. Regarding WhatsApp update, I didn't like it. People whose WhatsApp is not automatically updated, they are really lucky because they don't have to update it. But people like us whose automatic updation settings is there, they are really unlucky. We didn't like it because it's a copy of Snapchat.
They are copying Snapchat and Instagram उनका ये जाने. So we didn't like. Overall, we didn't like it. None of us like it. No, I didn't like it. What's the reason? Status and all is like a mess. Like, Yeah. You have to update your status in Insta. You have to update your status in Facebook. You have to update your status in WhatsApp. You have to update That's your waste of time. status in WeChat. You have to update your status in Snapchat. Everywhere. Status updation is now very compulsory, and we can't leave that status empty, no? So we have to update some or the other thing. Today she just now updated Minion thing because she has to update something, so she updated Minion thing. Actually, before there was status, we would have kept it for so many days. But this disappears in 24 hours and we didn't like it at all. We were first of all fed up on Instagram because they copied Snapchat, and then again it came on WhatsApp, and now it's completely disgusting. Actually. It is mess. None of the students liked it. None of our friends liked it. No one liked it. ఓకే బాగానే ఉంది. అన్ని స్టేటస్ అప్డేట్ చేసుకోవచ్చు. స్టేటస్ అప్డేట్ చేసుకోవచ్చు, బాగుంది. అంటే డైలీ అప్డేట్ చేయాలి ఇబ్బంది ఏం లేదా? అంటే డైలీ అప్డేట్ చేయం కదా. కాంటాక్ట్స్ అవి చూసుకోవచ్చు పాత దాంట్లో, అంటే దాంట్లో అయితే కాంటాక్ట్స్ చూసుకోవడానికి అవ్వట్లేదు న్యూ వెర్షన్లోనే. నెక్స్ట్ స్టేటస్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. వాట్సాప్లో దాని కొంచెం బాగా అనిపించింది అప్డేట్ అయిన వాట్సాప్లోనే. ఇంకా నాకు బాగా నచ్చింది అప్డేట్ అయిన దాంట్లో కొంచెం. ముందు ఓల్డ్ వర్షన్ బాగా నచ్చింది. యూజ్ చేస్తాం. అంటే ఓకే అంటే మనం ప్రైవసీ అంటే కొన్ని స్టేటస్ అందరికీ తెలిసిపోతుంది కదా, అంటే చూస్తుంటే తెలుస్తుంది కదా ఎవరెవరు చూస్తారు అని. బాగుందండి. మామూలుగా అయితే అప్పుడు మనం స్టేటస్ పెట్టుకోవడానికి ఒక్కటే ఉండేది కదా, ఇప్పుడు డైలీ ఎన్నన్నా మార్చుకోవచ్చు, మనం స్టోరీ పెట్టుకోవచ్చు, అలా బాగుంది. అంటే ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది కదా, టైం ఉన్న వాళ్ళు మార్చుకుంటారు, లేని వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు కదా. సేమ్ బాగుందని అప్డేట్ వర్షన్ బాగుంది.